ఏం పేరు? లింగమా? లింగం. కిడ్నీ ప్రాబ్లం అండి. లింగం మాల్ నుంచి వచ్చారా? అవును సార్. నువ్వు మొన్న మాట్లాడినట్టు ఉన్నావుగా? అవును సార్, మొన్న నైట్ మాట్లాడిన సార్ తమరితో. అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నావు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నది. ఎవరైనా వచ్చారా? మా అక్క మా అమ్మ వచ్చింది. రా రా బాబు, చెప్పమ్మా. లింగం ఏంటి అసలు ఆ రోజు పరిస్థితి చాలా బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం బాగా దమ్ము కాళ్ళు చేతులు బాగా గుంజినాయి, చేతులు మొత్తం బాగా గుంజినాయి, నెత్తి బాగా నొస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోయక మీ నంబర్ తీసుకొని. ఎవరిచ్చారు మా నెంబర్ మీకు? మా అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి సార్, యాచార మండలము. ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో తమరికి ఫోన్ చేసిన. తమరు లిఫ్ట్ అంటే తమరు మాట్లాడలేదు, అమ్మగారు మాట్లాడింది. అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అయ్యగారు 5 గంటలకు వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండు. చెప్తే అప్పుడు అమ్మగారు చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది 5 గంటలకు. 5 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయలేదు. 7 o'clock మాట్లాడినా తమరితో. తమరే మాట్లాడు సార్ నాతోని. మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మంచిగా ఉన్నది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆయాసం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నది. మార్నింగ్ వచ్చిన 7 o'clock నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉన్నా నేను. నాకు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటిది లేదు. కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతానన్నట్టుగా ఫోన్ చేసావు కదా నాకు. అవును. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఆమె దగ్గర పెట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పరాకుండా ఉన్నది సార్. ఏమైంది అప్పుడు? అప్పుడు దమ్ము వచ్చి ఇట్లా ఆయాసం అవుతుంది, నాకు ఎట్లా అవుతుందమ్మా, నాకు బౌలేస్తుందమ్మా, నాకు శరీరం అంతా నొప్పి ఉందమ్మా, నాకు ఏమి నాకు దోస్తలేదమ్మా, నాకు అల్లాడిపోయాడు. అల్లాడిపోతే ఇద్దరం ఏడ్చుకుంటా ఉన్నాము. నీకు ఫోన్ చేసినాక నువ్వు ఏం కాదు బాబు, నీకు మంచిగా అవుతుంది, నీకు నీళ్లు చేతిలో పట్టుకొని ఆ నీళ్ళు అనేది ఇట్లా జిలకరించి నీకు నూనె శరీరం వెళ్ళిపోయిన రుద్ద అని అన్నాక మొత్తం అల్లాడిపోయింది సార్. అల్లాడిపోయి ఎట్నో చేస్తుంటే నాకు భయం అయింది. ఇక ఆ నీళ్లు చల్లి కొన్ని నీళ్ళు తాపినాక ఇక మంచిగా అయింది సార్. నీళ్ళు తాగగానే మరి హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అది ఆయాసం లేక నాకు భయం అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బయటికి వెళ్ళాగానే నాకు పానం మంచిగా అయిందమ్మా అన్నాడు. ఎంతకైనా కానీ బిడ్డ హాస్పిటల్కి పోయేస్తాం అంటే ఒక గ్లూకోజ్ పెట్టిర్రు సార్. ఒక గ్లూకోజ్ పెట్టినాక ఇక నాకు ఇంటికి పోదాం పైన అంటే ఇక చీకట్లు ఎక్కడ పోతాం బిడ్డ, ఇన్నే వండుకుందామని నైట్ అంతా వండుకొని పొద్దుగాలు వచ్చినాం. చెన్మారానికి రోజంతా ఎదురు చూసినాం సార్ మేము. చెన్మారం అంతా ఎదురు చూసి నా కొడుకు కాపాడితే నేను మంచిగా మేము బతకగలుగుతాం దేవుడా. మేము ఆదో దాకా మేము ఇందాక వస్తాం. జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పిల్లోడి పరిస్థితి ఆ రోజు గిజగిజలాడిపోయి ఇక ప్రాణం పోతుందన్న విధంలో ఫోన్ చేశారు. హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడారు నాతో. ఏమని చెప్పాను? నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, శనివారం నాడు మార్నింగ్ ఇడికి రమ్మని చెప్పేసి అన్నారు 11 o'clock. సరే ఏం కాదు, ఏం చచ్చిపోవు అని కూడా చెప్పారు మీరు. ఏం చచ్చిపోవు, నువ్వు బతికే ఉంటావు అని చెప్పారు. బ్రతికిస్తాను, నువ్వు చావురా బాబు అని చెప్పిన. క్లియర్గా చెప్పిన. ఏం పని చేసుకుంటావు? డ్రైవింగ్ చేస్తా. ఆయన 4 సంవత్సరం బట్టి డయాలసిస్ జరుగుతుంది. వారానికి 3 సార్లు గజగజలు ఆడిపోతుంది. దమ్ము వచ్చేసింది. నేను బ్రతికిస్తా, నువ్వు సావో ఏంటి ఇదిగోని ప్రార్థన చేసి కాస్త నీళ్ళు జల్లుకోబాలని చెప్పిన. వెంటనే రిలీఫ్ అయిందా? ఏమైనా లేట్ అయిందా? రిలీఫ్ అయింది సార్. అప్పుడు నీ ప్రాణం ఎంత వణుకుతుందంటే అసలు అడుగు మంచంలో నుంచి కూడా లేగలేని పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు తిరుగుతున్నావా? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి అట్లా తిరిగినా సార్. వాస్తవంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చావు కదా. వచ్చా. మీ అక్క నావిడి? మా అక్క. నువ్వు చర్చికి వెళ్తావమ్మా? నువ్వు చర్చికి వెళ్ళావు. మరి నీకెట్లా తెలుసా మీదంతా? మా ఊర్లో పోయిన వాళ్ళు ఇక్కడ వచ్చిరంట సారు. ఏ ఊరి మీది? మాది కొత్తపల్లి. అయితే మా ఊళ్ళో పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంట సారు. అదేలే, వాళ్ళు చెప్పారా? చర్చికి పోయేవాళ్ళ కాదా? ఏం కాదు సార్, మేము పోలేదు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న. ఏడు వచ్చాడు మరి రాలేదు సార్ ఈరోజు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న ఆయన. నీ పేరు లింగం? లింగం నా పేరు. కారు నడుపుకుంటావు? మాలు 4 సంవత్సరాలుగా డయాలసిస్ జరుగుతుంది.
2 years నుంచి జరుగుతుంది సార్. 2 years నుంచి 2 years నుంచి వారంలో 3 భార్య పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. అక్కడ ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్కి? అది ఓవైసీ హాస్పిటల్. ఓవైసీ. ఇక్కడికి వస్తావా? మాల్ నుంచి ఇక్కడికి వస్తా సార్. 3 వారానికి వారానికి 3 సార్లు. ఈరోజు పొయ్యేది ఉండే సార్, పోదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మంగళవారం, బేస్తవారం, శనివారం 3 రోజులు వెళ్ళాలి అక్కడికి. ఈరోజు పోవద్దని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన సార్. నీకు నేను ఫోన్లో ప్రార్థన చేశాక నీకు అంటే అంతకుముందుకు ఇప్పుడు ఏంటి మార్పు ఏం మార్పు వచ్చింది నీలో? ఏమన్నా మార్పు వచ్చిందా? నాకు మార్పు వచ్చింది సార్. అదే ఏం మార్పు వచ్చింది? నాకు ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఈ వీడియోలు ఏమైనా చూసావా? చూసిన సార్, చూసిన చాలా సందర్భాలలో పెట్టుకొని నేను యూట్యూబ్ లో పెట్టుకొని కూడా ప్రార్థన కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. బిడ్డలో ఉన్న వేదన, అనారోగ్యం, దమ్ము, ఆయాసం, బలహీనత చేస్తున్నావులో చేరతా. చప్పలు కొట్టండి అందరూ, అలా చూడవద్దు. ఎయిట్ పాయింట్ ఉందా? తక్కువ ఉంది. వచ్చేస్తుందిలే, మంచిగా వచ్చేస్తుంది. గొంతుకులు ఆరిపోతుందా? నోరు ఆరిపోతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చింది కాక. ఆమేన్. వెళ్ళు.